హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? ఈ రోజు ఈ వీడియోలో నేను మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ మీద చూసే ఉంటారు. అమెరికన్ పేరెంట్స్ కి అండ్ ఇండియన్ పేరెంట్స్ కి మధ్యన డిఫరెన్సెస్ ఏంటి అండ్ అమెరికన్ పేరెంట్స్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది, మన మైండ్ సెట్ ఎలా ఉంటుంది అనేసి నేను ఈ వీడియోలో చెప్దాం అనుకుంటున్నాను. యాక్చువల్ గా దీని మీద చాలా రకాల కామెంట్స్ ఉన్నాయి అండ్ కామెడీ సీన్స్ కూడా ఉన్నాయి. మీరు తెలిస్తే కామెంట్ సెక్షన్ లో చెప్పండి. చాలా ఉన్నాయి, ఒకటి రెండు కాదు. సో నేను ఈ వీడియోకి చివరిలో చెప్తాను ఆ కామెడీస్ ఏమున్నాయి అనేసి. సో ముందైతే మనం టాపిక్ లోకి వెళ్దాం. ఎవరైనా మొదటిసారి మన ఛానల్ ని చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ వీడియో అనేది ఆల్మోస్ట్ మన రియాలిటీకి అయితే చాలా వరకు దగ్గరలోనే ఉంటది. సో అసలు ఏమేమి డిఫరెన్సెస్ ఉంటాయి అనేసి చెప్తాను. ఇండియన్ పేరెంట్స్ ఒక పేరెంట్స్ లాగా ఉంటారండి అండ్ గైడెన్స్ అనేది ఎక్కువగా ఉంటది పిల్లలకి. అమెరికాలో వచ్చేలోపు ఏంటంటే పేరెంట్స్ అనేది చాలా ఫ్రెండ్లీగా ఉంటారు వాళ్ళతోటి. సో దాని వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి చాలా వరకు గైడెన్స్ అనేది తక్కువగా ఉంటది. అండ్ నెక్స్ట్ తిన్న పిల్లలకి ఎక్కువగా ఫ్రీడమ్ ఇచ్చేస్తారండి. అంటే వాళ్ళు ఫ్యూచర్ లో ఏం అవ్వాలనుకుంటున్నారు, డాక్టర్ అవ్వాలా, లాయర్ అవ్వాలా, ఏదనుకునేది వాళ్ళే డిసైడ్ అవుతారు. లేదు మాకు వేరే యాక్టివిటీస్ మీద ఇంట్రెస్ట్ ఉంది, మాకు స్పోర్ట్స్ మీద ఇంట్రెస్ట్ ఉంది, ఇలాంటివన్నీ కూడా వాళ్ళే డిసైడ్ అయిపోతారు. బట్ మన దగ్గరకు వచ్చేలోపు ఏమవుతుందంటే మనము పిల్లలు ఏం అవ్వాలి అనేది ముందే మనమే డిసైడ్ అవుతాము. వాళ్ళు అవుతారు అవ్వరు అనేది పక్కన పెడితే ముందే వీళ్ళు డాక్టర్ అవ్వాలి, వీళ్ళు లాయర్ అవ్వాలి, వీళ్ళు సాఫ్ట్వేర్ అవ్వాలి అని చెప్పేసి పొరపాటున వాళ్ళు స్కూల్లోకి వెళ్ళిన తర్వాత లేదు నాకు వేరే యాక్టివిటీస్ మీద ఇంట్రెస్ట్ ఉన్నది అని చెప్తే మనం అసలు ఒప్పుకోమన్నట్లు. లేదు చదువు మీదనే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి అని చెప్తాం. బట్ అమెరికాకి వచ్చేలోపు అసలు వాళ్ళు పిల్లల మీద ప్రెషర్ పెట్టరు. వాళ్ళు ఏం అవ్వాలి అనుకుంటున్నారు అనేది కంప్లీట్ గా వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటది. అంటే మన దగ్గర ఎడ్యుకేషన్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది కంపారిటివ్లీ అమెరికన్స్ తో కంపేర్ చేస్తే. మనకి వాడి స్కూల్లో వచ్చినటువంటి మార్క్స్ మీదనే వాడి యొక్క లైఫ్ అనేది డిసైడ్ అయిపోతాము. అంటే వాడికి మంచిగా ఎక్కువ మార్క్స్ వచ్చాయంటే ఓకే ఇంకా వీడు ఫ్యూచర్ లో ఏ ఐఏఎస్ ఐపీఎస్ అయిపోతాడు అని చెప్పేసి మనం ముందే చిన్నప్పుడే డిసైడ్ అయిపోతాం. బట్ అమెరికాలో పిల్లలకైతే అలాంటిది ఏది కూడా ఉండదు. ఈవెన్ వాళ్ళు ఓన్లీ 10th to 12th స్టాండర్డ్, ఆల్రెడీ నేను చాలా వీడియోలలో చెప్పాను, వాళ్ళు 12th స్టాండర్డ్ పాస్ అయ్యారు అంటే అక్కడికే వాళ్ళు గ్రాడ్యుయేషనల్ పార్టీలను చేసుకుంటూ ఉంటారు. బట్ మన దగ్గర మాత్రము వాళ్ళు ఎంత హై రేంజ్కి వచ్చినా కూడా అలాంటివి ఏవి కూడా ఉండవు. సో ఏంటి అంటే వాళ్ళకి మన దగ్గర ఎడ్యుకేషన్కి ఉన్నంత ఇంపార్టెన్స్ అమెరికాలో అంత ఇవ్వరు. వాళ్ళు ఏది అవ్వాలి అని అనుకుంటే ఇంకా దాని వైపు వెళ్ళిపోతారు. సో ఆల్మోస్ట్ 12th స్టాండర్డ్ లోనే చాలా మంది స్టాప్ చేస్తారు. అయినా కూడా వాళ్ళు వాళ్ళ లైఫ్ ని ఓన్ గా లీడ్ చేసుకోగలరు. దానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే అమెరికాలో అన్ఎంప్లాయ్మెంట్ అనేది చాలా తక్కువగా ఉంటదండి. అంటే జనాభా అనేది కొంచెం తక్కువగా ఉంటది, దానికి తగ్గటువంటి నీడ్స్ ఎక్కువగా ఉంటాయి. అంటే వాళ్ళు చదివిన దానికి ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగం చేయగలిగే అన్ని అవకాశాలు వాళ్ళకు ఉంటాయి. సో అందువల్ల ఏంటంటే వాళ్ళు ఎంత చదివినా కూడా దానికి తగ్గ అవకాశం వాళ్ళకి దొరుకుతుంది. బట్ మన దగ్గర కొంచెం అన్ఎంప్లాయ్మెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటది. అంటే మనకి సరిపడినన్ని పొజిషన్స్ మనకు అక్కడ దొరకవు. సో అందువల్లనే చాలా వరకు అమెరికాకి ఏంటి అంటే బాగా చదువుకున్న వాళ్ళు ఇక్కడికి వచ్చి జాబ్స్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. అండ్ అమెరికా కూడా వేరే కంట్రీస్ నుంచి వాళ్ళని ఇలాంటి జాబ్స్, మంచి జాబ్స్ చేయడానికి ఇక్కడికి తీసుకొచ్చుకుంటూ ఉంటారు అన్నట్లు. సో అది మెయిన్ రీజన్. సో ఏమవుతుందంటే ఇంకా పిల్లలు ఎంత చదివినా కూడా ఇంకా వాళ్ళ తగ్గ పొజిషన్ వాళ్ళకి ఏదో ఒకటి దొరుకుతుంది అని నమ్మటం. బట్ మనం చాలా బాగా చదివితేనే, మనం చాలా మంచి పొజిషన్కి వెళ్తేనే మనకు ఒక మంచి జాబ్ వస్తుంది అని చెప్పేసి మనం ఫీల్ అవుతూ ఉంటాము. నెక్స్ట్ తినే ఇండియాలో మనకి పేరెంట్స్ అంటే కొంచెం భయము. ఒక సర్టెన్ ఏజ్ వచ్చే వరకు మనం వాళ్ళతోటే ట్రావెల్ అవుతూ ఉంటాము. అండ్ అట్లీస్ట్ ఒక 10 years అయినా కూడా మినిమం వాళ్ళతో ట్రావెల్ అవుతూ ఉంటాం. బట్ అమెరికాలో వచ్చేలోపు పిల్లలు వాళ్ళు పుట్టినప్పటి నుంచే వాళ్ళకి సపరేట్ ఒక ఇండివిజువల్ గా రూమ్ ఉంటది. అంటే ఫస్ట్ నుంచే వాళ్ళకి వాళ్ళు సపరేట్ గా ఇండివిజువల్ గా ఉంటారు. అండ్ పుట్టినప్పటి నుంచే వాళ్ళకి ఒక చిన్న బుట్ట లాంటిది ఒకటి తయారు చేసి ఉంటుంది. ఆ బుట్టలో పట్టుకొని తిరుగుతూ ఉంటారు. ఈవెన్ అంటే వాళ్ళ మదర్ కూడా వాళ్ళని ఎత్తుకొని తిరగడం కానీ అలాంటి ఏవి ఉండవు. ఓన్లీ ఒక బుట్ట ఉంటుంది, ఆ బుట్టలో వేసుకొని తిరుగుతూనే ఉంటారు. ఈవెన్ ఆ పిల్లలకి ఒక 10 days ఉంటుంది అంతే. వాళ్ళని కూడా వాళ్ళు అలానే ట్రావెల్ అవుతూ ఉంటారు. అంటే వాళ్ళకి వీళ్ళకి పెద్దగా అటాచ్మెంట్ ఉండదు అని అనిపిస్తుంది నాకు. అంటే ఫస్ట్ నుంచే పిల్లలకి ఇండివిజువాలిటీ నేర్పిస్తూ ఉంటారు. ఈవెన్ మనం కార్ లోపల కూర్చున్నా కూడా పిల్లలకి చిన్నప్పటి నుంచి, వాళ్ళు పుట్టినప్పటి నుంచే సపరేట్ సీట్ లో కూర్చోవడం ఉంటది. బట్ మన దగ్గరకు వచ్చేలోపు వాళ్ళు ఈవెన్ ఎంతో ఏజ్ వచ్చే వాళ్ళు కూడా వాళ్ళు మనతో పాటు ట్రావెల్ అవుతూ ఉంటారు. బట్ ఇక్కడ వాళ్ళు మాత్రం మొదటి నుంచే ఇండివిజువల్ గా ఉంటారు. ఈవెన్ మన ఇండియన్స్ ఎవరైనా ఇక్కడ ఉండి వాళ్ళ పిల్లలు ఉన్నారు కూడా వాళ్ళు కూడా ఒక బుట్టలో వేసుకునే తిరుగుతూ ఉంటారు వాళ్ళని. సో అలాంటి బుట్ట అంటే అదొక టైప్ లో ఉంటది కదా, అలాంటిది అన్నట్లు.
అండ్ నెక్స్ట్ తిన్న ఫుడ్ విషయానికి వస్తే కూడా మనమైతే వాళ్ళ వెంటబడి తినిపియాలని చూస్తాము. ఈ టైంకి వాళ్ళు తినలేదు అంటే మనమే ఫీల్ అవుతూ ఉంటాము అలా. బట్ అమెరికాలో పిల్లలు వాళ్ళకి ఎప్పుడైతే ఆకలి వేస్తుందో అప్పుడు మాత్రమే వాళ్ళు తింటారు, వాళ్ళకి నచ్చిన ఫుడ్ తింటారు. మాకు ఇంట్రెస్ట్ లేదు ఇప్పుడు తినడం అంటే అతడితో వదిలేస్తారు. మనలాగా వెంటబడి తినిపియడం, వెంటబడి పుష్ చేయడం అలాంటివి కూడా ఏవి కూడా చెయ్యరు వాళ్ళు. ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఇది అదేంటి అంటే పనిష్మెంట్ విషయానికి వస్తే మనకైతే ఇంకా లెక్కలేనని పనిష్మెంట్లు ఉంటాయి. చెప్పులు తీసుకొని రొట్టడాలు, బెల్ట్ తీసుకొని రొట్టడాలు, అట్ల తాడుతో రొట్టడాలు, చెంపలు బాధలు రొట్టడాలు, ఇలాంటివి ఎన్నో రకాల పనిష్మెంట్లు మనకుంటాయి. బట్ అమెరికాకు వచ్చేలోపు వాళ్ళ పిల్లల మీద ఎలాంటి పనిష్మెంట్ కూడా ఉండకూడదు. ఎందుకంటే వాళ్ళు చైల్డ్ అబ్యూజింగ్ అనేది చాలా పెద్ద క్రైమ్ లాంటిది. ఇక్కడ పిల్లల మీద ఇష్టం వచ్చినట్లు బిహేవ్ చేస్తే అసలు ఊరుకోదు అన్నట్లు ఇక్కడ గవర్నమెంట్. సో దానివల్ల ఏంటి అంటే ఎవరు కూడా పిల్లలని తిట్టడము, కొట్టడం అలాంటివి ఎక్కువగా ఉండవు. జస్ట్ కొంచెం గట్టిగా భయపెట్టినట్లు చెప్తారు అంతే కానీ ఇంకా అలాంటి పనిష్మెంట్లు అయితే అమెరికాలో పిల్లలకి అయితే అసలు ఉండవు. అంటే ఈవెన్ ఇప్పుడు మన దగ్గర కూడా తగ్గాయి. ఇంతకు ముందు జనరేషన్ వరకు ఉండేవి. బట్ ఇప్పుడు పిల్లలు ఎవరు ఊరుకోవట్లేదు, తిట్టినా కొట్టినా కూడా. కానీ బట్ మన దగ్గర అయితే ఆల్మోస్ట్ పనిష్మెంట్లు అనేది మినిమం ఉంటూనే ఉంటాయి. బట్ ఇక్కడ మాత్రం ఎలాంటి పనిష్మెంట్లు అయితే ఉండవు. అండ్ నెక్స్ట్ తినే ఎగ్జామ్స్ విషయానికి వస్తే మన దగ్గర పిల్లలకి ఎగ్జామ్ అంటే పేరెంట్స్ కూడా ఒక టైప్ ఆఫ్ ఎగ్జామ్ లాగానే ఫీల్ అవుతారు. వాళ్ళు ఎంతసేపు లేచి ఉంటామో ఈవెన్ మనము అంతసేపే లేచి ఉంటాము. వాళ్ళు వెంటబడి నువ్వు చదవాలి అని చెప్తాము. అండ్ వాళ్ళు చదివినే నువ్వు నాకు అప్పచెప్పాలి ఇప్పుడు మొత్తము అని చెప్పేసి, ఇప్పుడు మొత్తం రాసి చూపించాలి నాకు, రేపు ఎగ్జామ్ లో ఎలా రాస్తావో అని చెప్పేసి మనం టెన్షన్ పడతాం. బట్ అమెరికాలో మాత్రం అలాంటి టెన్షన్స్ ఏమీ పడరు. ఈవెన్ పిల్లలు ఏమైనా టెన్షన్ పడుతున్నా కూడా నువ్వు పెద్దగా స్ట్రెస్ తీసుకోరు, దాని వలన నీకు పెద్ద పోయేది ఏం లేదు, నువ్వు ఎంతవరకు చదువుతావో అంతవరకు చదువు అని చెప్తారు వాళ్ళు. సో అది మెయిన్ డిఫరెన్స్ ఉంటుంది మనకి వాళ్ళకి. అంటే మెయిన్ గా చెప్పాలి అంటే మనకి ఈవెన్ మన ఇండియన్ సైకాలజీ లోపల మనకి ఏముంటది అంటే ఎక్కువ పత్ర వాళ్ళతోటి కంపారిజన్ ఉంటది. వాళ్ళకి కంటే 97 మార్కులు వచ్చి మన దాంట్లో 96 మార్కులు వచ్చినాయి అంటే ఇంకా చచ్చాడేవాడు, రథం ఇంకా అయిపోయినట్టు వాడి పని. సో ఏంటి అంటే వాడికంటే ఎక్కువ మార్క్స్ రావాలి, వాడు ఫెయిల్ అయ్యిండు నువ్వు కూడా ఫెయిల్ అయినవా హ్యాపీ, పొరపాటున వాడు పాస్ అయ్యి నువ్వు ఫెయిల్ అయినవా ఇంకా అది డిజాస్టర్ లాగా ఉంటుంది అన్నట్లు. ఎప్పటికీ కూడా మనకి పక్క వాళ్ళతో కంపారిజన్ ఉంటుంది, వాళ్ళకి ఇన్ని మార్క్స్ వచ్చాయి నువ్వు కూడా వాళ్ళలాగా చదవాలి అని చెప్పేసి. బట్ వాళ్ళలాగా చదవాలి అని అన్నప్పుడు ఆ పిల్లల మీద ఫ్రెండ్షిప్ చేయడం రాదు కదా, వాళ్ళ అంటే హేట్ రేట్ పుడుతుంది అన్నట్లు. అమ్మ వీడు మా ఇంటికి వస్తున్నాడు అంటే ఇంత కథం నన్ను వేసుకుంటారు మా వాళ్ళు అని చెప్పేసి అసలు వాడి ఇంటికి వచ్చిండన్న కూడా వీళ్ళకి విపరీతమైన కోపం ఉంటుంది వాడి మీద. ఎందుకంటే ఎప్పుడు చూసినా వాడితోటి పోలుస్తూ ఉంటారు నన్ను అని చెప్పేసి వాడితోటి ఫ్రెండ్షిప్ కూడా చేయడం మానేస్తూ ఉంటారు. బట్ ఆ కంపారిజన్ వలన వాళ్ళకి పెద్ద డెవలప్మెంట్ ఏం స్కిల్స్ డెవలప్మెంట్ అవ్వదు కానీ హేట్ రేట్ అనేది వస్తూ ఉంటుంది. బట్ అది మనం అసలు మారలేము, అది ఇంకా యాజ్ యూజువల్ మనకు కొనసాగుతూ ఉండే ప్రక్రియ. కానీ అమెరికాకి వచ్చేసరికి వాళ్ళకి ఎలాంటి కంపారిజన్ అనేది ఉండదండి. అంటే ఈవెన్ అసలు స్కూల్స్ లోనే కానీ బయట కానీ ఎక్కడ కూడా వాళ్ళు వేరే వాళ్ళతో అసలు కంపేర్ చేసుకోరు. ఈవెన్ స్కూల్లో కూడా నేను ఆల్రెడీ లాస్ట్ టైం ఒక వీడియోలో చెప్పాను కదా స్కూల్ ఎడ్యుకేషన్ గురించి. ఈవెన్ టీచర్స్ కూడా ఏం పిల్లలను వేరే వాళ్ళతో కంపేర్ చేయరు. ఈవెన్ ఇంట్లో పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లల్ని వేరే పిల్లలతో కంపారిజన్ చేసుకోరు. సో ఎవరి వాళ్ళదే ఇండివిజువల్గా ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు బాగా నమ్ముతారు. అండ్ నెక్స్ట్ కింద అమెరికాలో పిల్లలు సర్టెన్ ఏజ్ వచ్చే వరకే ఇంట్లో ఉంటారండి. వాళ్ళు సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత ఇండివిజువల్గా వెళ్ళిపోతారు, వాళ్ళకి వాళ్ళే ఓన్ లైఫ్ లీడ్ చేసుకుంటారు అండ్ ఓన్గానే ఉంటారు అన్నట్లు. సో వాళ్ళకి పెద్ద పేరెంట్స్ మీద బర్డెన్ అనేది ఉండదు. బట్ మన దగ్గర ఆల్మోస్ట్ మనం సెటిల్ అయ్యే వరకు ఈవెన్ మనం సెటిల్ అయినా కూడా ఆల్మోస్ట్ మనం పేరెంట్స్ మీద డిపెండ్ అవ్వడం, పేరెంట్స్ మన మీద డిపెండ్ అవ్వడం ఏదో ఒకటి యాజ్ యూజువల్గా మన దగ్గర నడుస్తూ ఉంటుంది. బట్ అమెరికాలో వాళ్ళకి ఏంటి అంటే ఎవరికి వాళ్ళు మొదటి నుంచే ఇండివిజువల్గా ఉండిపోతారు, ఇండివిజువల్గా వెళ్ళిపోయి వాళ్ళు వేరేగా వాళ్ళ ఓన్గానే ఉంటారు. అండ్ నెక్స్ట్ థింగ్ మనము వాళ్ళ ఎడ్యుకేషన్ కోసం మనీ అనేది చాలా వరకు సేవ్ చేస్తూ ఉంటాం. అంటే ఫ్యూచర్లో పిల్లలకి ఎడ్యుకేషన్ మంచిగా ఇవ్వాలి అని, లేదు అంటే పిల్లలకి మ్యారేజెస్ చేయాలి అని చెప్పేసి వాళ్ళ మ్యారేజ్ల కోసం మనీ అనేది సేవ్ చేస్తూ ఉంటాం. బట్ అమెరికన్స్కి అలాంటి రెస్పాన్సిబిలిటీస్ ఏవి ఉండవండి. ఈవెన్ వాళ్ళ ఎడ్యుకేషన్కి కూడా వాళ్ళు ₹1 సేవ్ చేయాల్సిన అవసరం ఉండదు. అండ్ ఫ్యూచర్లో వాళ్ళ పిల్లల పెళ్లిళ్ళ కోసం కూడా మనీ సేవ్ చేయాలి అనే బాధ వాళ్ళకి ఏమీ ఉండదు. ఎందుకంటే పిల్లలే మొదటి నుంచి ఇండివిజువల్గా ఉండడం అలవాటు కాబట్టి వాళ్ళే లీడ్ చేసుకుంటారు. సో వీళ్ళకి ఎలాంటి ప్రెషర్ కూడా ఉండదు అన్నట్లు పేరెంట్స్కి వాళ్ళ పిల్లల మీద ఫ్యూచర్లో ఎలా అని చెప్పేసి. ఇది ఇంకా మెయిన్ డిఫరెన్స్. నెక్స్ట్ థింగ్ అమెరికాలో పిల్లలకి చిన్నప్పటి నుంచే రూమ్స్ సపరేట్గా ఉంటాయి. సరే ఇప్పుడు మన దగ్గర కూడా హై రైజ్ కల్చర్ అలవాటైంది, మన దగ్గర కూడా పిల్లలు ఎవరికి వాళ్ళకి ఇండివిజువల్ రూమ్స్ తీసుకుంటూనే ఉన్నారు. బట్ మన దగ్గర మన వసతిని బట్టి ఉంటుంది. బట్ వాళ్ళకి సపరేట్గా ఉండాలి అని రూల్ అయితే ఏమి ఉండదు. బట్ అమెరికాలో మాత్రం తప్పకుండా వాళ్ళకంటూ సపరేట్గా ఉండాలి. అండ్ వాళ్ళ పేరెంట్స్ కూడా వాళ్ళ రూమ్లోకి ఎంటర్ అవ్వాలి అంటే వాళ్ళ పర్మిషన్ తీసుకొని ఎంటర్ అవుతారు. బట్ మన దగ్గర వాళ్ళకి సపరేట్గా రూమ్ ఉన్నా కూడా వాళ్ళ పర్మిషన్ తీసుకొని వాళ్ళ
లోకి వెళ్ళాలి అనేది ఏమి ఉండదు. బట్ ఇక్కడ అమెరికాకి వచ్చేలోపు వాళ్ళ పిల్లల పర్మిషన్ తీసుకునే వాళ్ళ లోనికి వెళ్ళడము, అంటే వాళ్ళ రూమ్లోకి వెళ్ళడము, వాళ్ళ పర్మిషన్ లేకుండా వీళ్ళు ఇష్టం వచ్చినట్లుగా కూడా మాట్లాడలేరు. బట్ మన దగ్గర మాత్రం మనం కమాండ్ చేయగలము, బట్ వీళ్ళు మాత్రం ఎలాంటివి కూడా పిల్లల మీద ఎలాంటి కమాండ్ చేయలేరు. సో పిల్లలు చిన్నప్పుడే వాళ్ళంతలో వాళ్ళే ఇండివిజువల్గా ఉండడం అలవాటు కాబట్టి అమెరికాలో ఫాదర్స్ డే రానివ్వండి, మదర్స్ డే, ఇవి చాలా పెద్ద స్పెషల్ ఫెస్టివల్స్ అన్నట్లు ఆల్మోస్ట్ అవి. ఆ రోజు వాళ్ళు చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఫాదర్స్ డేని రానివ్వండి, మదర్స్ డే రానివ్వండి, ఆ రోజు వాళ్ళు ఎవరెవరు ఎక్కడ ఉన్నా కూడా ఆల్మోస్ట్ అందరూ కలవడం, ఆ రోజు కేక్ కటింగ్ చేసుకోవడం అవన్నీ కూడా చేస్తూ ఉంటారు. వీటిని ఇన్వైట్ చేసిందే అమెరికన్స్ దగ్గర నుండే ఇవి ప్రపంచంలో అన్ని దేశాలకు వ్యాపించాయి. సో ఎందుకంటే వాళ్ళ కల్చర్కి, వాళ్ళ విధానానికి ఈ డేస్ అనేవి చాలా దగ్గరగా ఉంటాయి అన్నట్లు. ఇంకా ఎందుకు అంత దగ్గరగా ఉంటాయి అంటే వాళ్ళకి మదర్స్ ఫాదర్స్ అనేది అంత డిఫరెంట్గా ఉంటుంది, వాళ్ళ కల్చర్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి ఆ రోజు ఎక్కడ ఉన్నా కూడా వాళ్ళ ఫాదర్ ఎక్కడ ఉన్నా, వాళ్ళ మదర్ ఎక్కడ ఉన్నా కూడా వాళ్ళకి డైలీ వాళ్ళు కాంటాక్ట్లో ఉండకపోయినా కూడా ఆ రోజు మాత్రం తప్పకుండా కాంటాక్ట్ అవుతారు అని చెప్పేసి ఆ డేస్ అయితే ఉంటాయి. సో ఇంకా ఫైనల్గా కామెడీ వీడియో చెప్తాను, మీరు చాలాసార్లు చూసే ఉంటారు. ఇటు సైడ్ ఇండియన్ పేరెంట్స్ ఉంటారు, ఇటు సైడ్ అమెరికన్ పేరెంట్స్ ఉంటారు. ఇండియన్ పేరెంట్స్ చేతిలో మొబైల్ ఉంటుంది, ఒక అమ్మాయి ఫోటో చూస్తారు, వెంటనే వాళ్ళ అబ్బాయి ఎంటర్ అవుతాడు. ఎవర్రా ఈ అమ్మాయి అని అంటే మా క్లాస్మేట్ అంటే, క్లాస్మేటా లేకపోతే ఇంకెవరన్నా నన్ను మా పరువు తీస్తున్నావు, మమ్మల్ని చంపుతున్నావు, మమ్మల్ని చంపేయి, అసలు మేము ఎందుకు బతుకున్నాము అని చెప్పేసి ఇంకా ఆ రోజు మొత్తం ఏడ్ చేసి ఇంకా ఆ పిల్లోడిని తిట్టి వీళ్ళు తిట్టుతూనే ఉంటారు. అది అండ్ ఇటు సైడ్ ఏమో అమెరికన్ పేరెంట్స్ ఉంటారు. వాళ్ళు నార్మల్గా ఆ అబ్బాయి ఎంటర్ అయ్యి హే మ్యామ్ మామ్ నేను ఒక అమ్మాయిని చూస్తున్నాను, గర్ల్ ఫ్రెండ్ని చూస్తున్నాను అని చెప్తూ ఉంటాడు. ఓకే ఆ అమ్మాయా, ఓకే చాలానే బాగుంటుంది, నీకు ఇష్టమేనా, నాకు ఇష్టమే, ఓకే మీరు పండగ చేసుకోండి అని చెప్పేసి $100 ఇచ్చి పంపిస్తారు. అంటే కంపారిజన్ అని చెప్పేసి చాలా దాంట్లో చూసే ఉంటారు అనుకుంటున్నాను. సో అది కూడా చాలా డిఫరెన్స్. ఇక్కడ పిల్లలు వాళ్ళకి నచ్చిన వాళ్ళని వాళ్ళే పెళ్లి చేసుకుంటారు అండ్ పెళ్లికి ముందే కొన్ని సంవత్సరాలు కలిసి ఉంటారు. ఆల్రెడీ నేను ఇది కూడా చెప్పాను ఇంతకు ముందు వీడియోలో. బట్ మన దగ్గర అది ఉండదు. సో ఈ వీడియోలో ఎవరిది కూడా ఎక్కువ తక్కువ రాదు, అంటే కొంతమంది కామెంట్ సెక్షన్లో రెడీగా ఉంటారు అన్నట్లు ఇంకా కామెంట్ చేయడానికి. సో అందుకే చెప్తున్నాను. జస్ట్ ఇక్కడికి మనకి డిఫరెన్సెస్ ఏంటి అనేది మాత్రమే ఈ వీడియోలో చెప్పాను. మీకు వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా చెప్పండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. బాయ్ బాయ్.